ఇక్కడ నుంచి వచ్చారు సార్? మేము చిట్యాలకెళ్ళి స్వామి, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం స్వామి. తెలంగాణలో చాలా నరసింహస్వామి గుళ్ళు ఉన్నాయి కదా, మరి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి రావడానికి ప్రత్యేకత ఏంటి? ఇది పురాతన నుంచే ఉంది కదా స్వామి, దాని గురించి ప్రత్యేకత. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇది తిరుపతి లాగా చేసి డెవలప్మెంట్ చేసారు స్వామి. దాని గురించి ఇప్పుడు రావడం, నేను 3వ సారి రావడం స్వామి. ఈ విధంగా అయినాక కోరిన కోరిక చాలా అభివృద్ధి చేశారు స్వామి, తిరుపతిలా చేసేసారు. తెలంగాణ తిరుపతి ఇది? అవును స్వామి, తెలంగాణ తిరుపతి, తెలంగాణలో ఉన్న తిరుపతి. ఏమేమి అభివృద్ధి చేశారు? గుట్ట కానీ ఇప్పుడు నాకు వసతులే కానీ, ఇప్పుడు బాత్రూంలో ఫెసిలిటీ కానీ, పైకి వెళ్ళడానికి బస్సు మార్గమే కానీ, మరియు గుళ్ళో ఉన్న ఇదివరకు ఉన్న పాత కాకుండా ఇప్పుడు కొత్త పురాతనంగా చేసిన అభివృద్ధి డెవలప్మెంటే కానీ మంచిగా ఉంది స్వామి. ఏదైనా గోపురాలు కూడా ఇలా బాగున్నాయి? గోపురాలు బాగున్నాయి స్వామి, బాగున్నాయి. దర్శించిన కొద్దీ దర్శించుకోవాలి, ఉండాలనిపిస్తుంది స్వామి. ఎప్పుడు అంటే ఒక వైకుంఠానికి వెళ్ళిన విధంగా ఉంది స్వామి. అన్నప్రసాదాలు కూడా ఇలా ఉన్నాయి స్వామి, అన్నప్రసాదాలు కూడా మంచిగా ఉన్నాయి. అయ్యప్ప స్వామిలో గిట్ట అన్నప్రసాదం మంచిగా ఉంది. లడ్డు కానీ పులిహోరలు కానీ అవి గిట్ట బాగానే ఉన్నాయి స్వామి. ఫ్రీ దర్శనం, దేవ ప్రెసిడెంట్ అయినా వాటర్ ప్రెసిడెంట్ అయినా దేనికైనా మంచిగా ఉంది స్వామి, ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. ఘనత బీఆర్ఎస్ కేసీఆర్ కేసీఆర్ గారిదే స్వామి, కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలోనే అయ్యింది స్వామి. ఈ డెవలప్మెంట్ కావడానికి కారణం వారే. మంది రద్దీగా ఉండడానికి కారణం గిట్ట వేరే రాష్ట్రాల నుంచి తరలి వచ్చి అలా వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి. చూడడానికి ఒక తిరుపతిలో అయితే ఏ విధంగా దర్శనం చేసుకుంటారు పబ్లిక్, ఈడ గిట్ట ఒక 7-8 గంటల దర్శనం కావడానికి అవకాశం ఉంది స్వామి. ఉండి కూడా ఎక్కువనే వస్తుంది, ఆదాయం ఉండి గిట్ట బాగానే వస్తుంది స్వామి. ఇదివరకు కన్నా ఇప్పుడు పర్వాలేదు స్వామి. దేవునికి పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువనే వచ్చే అవకాశం ఉంది స్వామి. ముందు పొంటు గిట్ట ఇంకా వచ్చే అవకాశం, వేరే రాష్ట్రాల నుంచి తరలి వస్తారు కాబట్టి ఆదాయం ఇంకా పెరిగే అవకాశం గిట్ట ఉంది స్వామి. గవర్నమెంట్ చేస్తుందా? ఇక చేస్తా అంటే వచ్చింది నిర్ణయాలనే కదా స్వామి, చూడాలి మనం వేచి చూస్తే దాన్ని చేస్తుందా చేయదా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు గుట్ట మీదకి వెళ్ళడానికి ఒకటే రోడ్ ఉంది కదా, మళ్ళీ కిందికి దిగడానికి కూడా వేరే రోడ్డు కావాలి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒకటే రోడ్డు కదా స్వామి, ఇప్పుడు కావాలి కదా డబ్బులతో పని ఏదైనా చేస్తారు కదా స్వామి. ఇదివరకు పాత రోడ్డు దిగడానికి ఒకటే రోడ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, తిరుపతి లాగానే ఎక్కడానికి ఒక రోడ్డు రానికి ఒక రోడ్డు ఉంటే మాకిట కొద్దిగా సౌకర్యం ఇంకా మంచిగా ఉంటుందని, మెరుగు ఉంటుందని మా ఆలోచన. వచ్చిన స్వాముల గిట్ట అవకాశం మంచిగా ఉంటుందని ఆలోచన మాది. మీ యాదాద్రి ఆలయం ఎలా ఉంది? మంచిగా ఉన్నది స్వామి, డెవలప్మెంట్ మంచిగా ఉంది. ఇంతకుముందు అభివృద్ధి కాకముందు వచ్చారా? వచ్చాం, ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా చేంజ్ అయింది, చాలా బాగుంది. ఇది ఎవరు మరి అభివృద్ధి ఎవరు చేశారు? అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో అయింది. ఏమేమి అభివృద్ధి అయింది? చాలా 100% చేంజ్ అయింది గుడి. తిరుపతి అని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు, తెలంగాణ పెద్ద గుడి తిరుపతి. మరి ఉన్న ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేస్తుంది ఇంతకన్నా? ఇప్పుడే కదా 15 డేసే కదా గవర్నమెంట్ చేంజ్, చెప్పలేం ఎట్లుంటుందో. కేసీఆర్కు ఉన్నంత దేవుళ్ళ మీద ప్రేమ వేరే వాళ్ళకు ఉంటుందా? అట్లనేం చెప్పలేము, ఉండొచ్చు. కేసీఆర్ కాకపోతే పెద్ద పూజలు చేసిండు, చండీ యాగం అవన్నీ చేసిండు కదా, ఉంటుంది. కొంచెం భక్తికి ఎక్కువ ఉంది, ఆయన చేసిండుగా, హోమాలు యాగాలు చేసిండు కదా, ఆయనకు ఎక్కువ ఉన్నది భక్తి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ ఇప్పుడే 20 డేస్ అవుతుంది కదా, కరెక్ట్. ఎవరు వస్తుంది ఎట్లుంటుందో తెలియదు. ఇంకా అభివృద్ధి చేయాలంటారా? చేస్తే అనుకుంటున్నాం, చేస్తే ఇంకా సౌలభ్యాలు చేస్తే ఇంకా మంచిది. కేసీఆర్ వస్తే యాదాద్రి అభివృద్ధి అవుతుంది మళ్ళీ అనేంలే. కానీ అప్పుడున్న డెవలప్మెంట్ మంచిగానే ఉన్నది, మరి వీళ్ళు ఇంకా డెవలప్మెంట్ చేస్తారా లేకపోతే ఇంకా ఖరాబ్ చేస్తారో చెప్పలేము కదా ఎట్లా అనేది. తిరుపతిలో ఉన్నట్టే విమాన గోపురం పెట్టారంటారు, గోపురం అంటే ఇక అప్పుడు వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము, సేమ్ మంచిగానే ఉన్నది. డెవలప్మెంట్ అయితే బాగా, పార్కింగ్ మొత్తం చుట్టూ కార్ పార్కింగ్ అంతా మంచిగానే ఉంది. సౌలభ్యాలు ఇవి కాటేజీలు కూడా అన్నీ చాలా డెవలప్ అయింది. అప్పటి గుడికి ఇప్పటికి చాలా చేంజ్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ రాష్ట్రం డివైడ్ అయినాక పెద్ద గుడి అంటే ఏం లేదు చెప్పుకోనిక. అంతకుముందు తిరుపతి ఉండే ఏపీ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి ఒకటి యాదగిరిగుట్ట మంచిగా ఉన్నది, చూడడానికి కూడా చాలా బాగుంది. అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే కళ్యాణ కట్ట, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళలేదు స్వామి, మనం ఇంకా చూడలేదు. లాస్ట్ ఇయర్ అయితే చూసినా, అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు చూసినంత వరకు అయితే మంచిగా ఉన్నది, చాలా బాగుంది.